జగన్ పై గులకరాయి దాడి కేసులో మైనర్లను అరెస్టు చేసిన పోలీసులపై కేసు వేస్తామని కోడికత్తి శ్రీను లాయర్ అబ్దుల్ సలీం తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 6 బాధితుల కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా తమ వారిని అన్యాయంగా తీసుకెళ్లారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 48 గంటల్లో అరెస్టు చూపించుకుంటే చట్టరీత్యా నేరమన్న అబ్దుల్ సలీం 48 గంటల్లో ముద్దాయిల ఆచూకీ పేరెంట్స్ కు చెప్పాలన్నారు. ఈ కేసులో ఇప్పటికే తమ పిల్లల అరెస్టుతో బాధితుల తల్లిదండ్రులు గత 2 రోజులుగా భోజనం చేయలేదన్నారు. పోలీసులు చట్టరీత్యా నిబంధనలు పాటించలేదన్న అబ్దుల్ సలీం మానవ హక్కులను కాలరాసే వారిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. త్వరలో హెబియస్ కార్పస్ కింద కూడా కేసు వేస్తామని అబ్దుల్ సలీం తెలిపారు. ఆరుగురు బాధితుల కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా తమ వారిని అన్యాయంగా తీసుకెళ్లారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 48 గంటల్లో అరెస్టు చూపించుకుంటే చట్టరీత్యా నేరమన్న అబ్దుల్ సలీం 48 గంటల్లో ముద్దాయిల ఆచూకీ పేరెంట్స్ కు చెప్పాలన్నారు. ఈ కేసులో ఇప్పటికే తమ పిల్లల అరెస్టుతో బాధితుల తల్లిదండ్రులు గత 2 రోజులుగా భోజనం చేయలేదన్నారు. పోలీసులు చట్టరీత్యా నిబంధనలు పాటించలేదన్న అబ్దుల్ సలీం మానవ హక్కులను కాలరాసే వారిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. త్వరలో హెబియస్ కార్పస్ కింద కూడా కేసు వేస్తామని అబ్దుల్ సలీం తెలిపారు. అంతే కదా చట్టం ఆలోచన